హాయ్ అండి, అందరికీ నమస్తే. తెలుగింటి వంట ఛానల్కి మీ అందరికీ ముందుగా స్వాగతం, సుస్వాగతం. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఇప్పుడు మీకు నేను చామంతి పూల గార్డెన్ అంటే అదే మేము పెంచుకుంటున్న అమ్మ వాళ్ళ ఇంట్లో పెంచుతున్న మొక్కల గార్డెన్ టూర్ చేసి చూపిద్దామని అనుకుంటున్నాను. చూడండి, చాలా చాలా మా మమ్మీకి చాలా ఇంట్రెస్ట్ అనమాట. ఈ కలర్ అయితే నాకు చాలా చాలా బాగా నచ్చాయి అన్నిటికన్నా. చాలా అంటే చాలా బాగుంది కదండి, కలర్ఫుల్గా. మిగతావన్నీ రెగ్యులర్గా మనం చూస్తూ ఉంటాము. ఇందులో కూడా వెరైటీలు అన్నీ ఉన్నాయి. మీకు నేను అన్నీ చూపిస్తాను. అందుకే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎన్ని వెరైటీస్ ఉన్నాయో మొత్తం చూదురు. కానీ ఈ కలర్ అయితే చాలా స్పెసిఫిక్గా నాకు బాగా నచ్చింది. ఇది ఎల్లో. సీజన్ ఇంకా వస్తుంది చామంతి పూలది. బట్ ఈ పండుగ సీజన్లో అయితే చాలా ఎక్కువ ఉంటాయి. ఇది ఒకటండి, చాలా చాలా బాగున్నాయి. మొత్తం మీకు చూపిస్తాను చూడండి. ఇది వైట్ అండ్ వైలెట్ మిక్సింగ్ అనమాట, షేడ్. యాక్చువల్లీ నేను స్టార్టింగ్ చూసినప్పుడు కలర్ షేడ్ అయిందేమో అనుకున్నాను, బట్ కాదు, మోడలే అంత అనమాట. డబుల్ కలర్స్, ఒక సింగిల్ ఫ్లవర్లో డబుల్ కలర్స్ వచ్చినాయి. మొత్తం ఇదంతా కూడా ఇదిగో ఇవి చూసారా, లిల్లీ ఫ్లవర్స్ అనమాట. లిల్లీ ఫ్లవర్స్ ఇది కూడా బాగున్నాయి కదా ఫ్రెండ్స్. ఇంతకీ మీలో ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ వీడియోతోటే ఫస్ట్ టైం నా ఛానల్ మీరు విజిట్ చేయడం అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? మేడం నుంచి నేను మీకు మొత్తం ఫుల్ వీడియో మొత్తం చూపిస్తాను. ఇది మల్లె పువ్వుల చెట్టు, ఇవి చామంతి పువ్వులు అనమాట. చామంతుల్లోనే పెద్దవి కాకుండా అలానే స్మాల్ చిన్న సైజు కాకుండా ఇది మొరం అంటారు, మీకు చాలామందికి తెలిసే ఉంటుంది. మొరం కూడా ఉన్నాయి ఇక్కడ. చిట్టి చామంతులు కూడా ఉంటాయి. మీడియం సైజ్ చామంతి పువ్వులు అనమాట, ఫ్లవర్స్. అంట్లు దాన్ని సపరేట్ చేయడం ఏదో ప్రాసెస్ ఉంటుంది, నాకు కంప్లీట్గా తెలీదు. అమ్మ వేస్తూ ఉంటారు ఎప్పుడును. మీకు ఇదివరకు షార్ట్స్లో చూసే ఉంటారు వంకాయ కాకరకాయ చెట్లు, అవి కూడా ఇక్కడవే. కనకాంబరాలు జస్ట్ 1-2 చోట్ల ఉన్నాయి. మిగతా అన్నీ కూడా మోస్ట్లీ చామంతులు అనమాట. చామంతి పువ్వులు ఎక్కువ వేశారు. అమ్మ వాళ్ళు పాతది ఓల్డ్ వాషింగ్ మిషన్ ఉంటే దాన్ని వేస్ట్ చేయకుండా ఇలా మొక్కలకి వాడేసుకున్నారు. ఈ ఐడియా మీరు ఎవరికైనా యూజ్ అయితే వాడేసుకోండి. బాగుంది కదా ఐడియా. అంటే కొంచెం పెద్ద మొక్కలకి పెద్ద ప్లేస్ అన్నట్టు. ఇది గంధం కలర్ పువ్వులు, మందార పువ్వులు అనమాట. ఇలా పెంచుకుంటే చక్కగా ప్లేస్ యూజ్ అవుతుంది, అన్నీ కూడా బాగుంటాయి. చక్కగా దేవుడికి పెట్టుకోవచ్చు. గంధం కలర్ మందార పువ్వులు. ఇక్కడ ఎలవీరా చూసారా ఫ్రెండ్స్? ఒక కుండీలో వేస్తే మొత్తం అంతా స్ప్రెడ్ అయిపోయింది. చిన్నవి. ప్లేస్ ఎక్కువ లేకపోవడం వల్ల, ఒకే చోట అయిపోవడం వల్ల చిన్నవే ఎక్కువ వచ్చేసాయి అనమాట, హెవీగా. ఇది వాటర్ ట్యాంక్ పక్కన చెప్పాను కదా, వాషింగ్ మిషన్లో మొక్కలు పెంచుతున్నారు అనమాట. ఇవి వచ్చేసి బ్యాగ్స్, మామూలుగా అందరికీ తెలిసిందే, జనరల్గా బ్యాగ్స్లో కూడా మొక్కలు పెంచుకుంటారు. అలాగే కుండీలు, బకెట్స్, ఇంట్లో మనకి ఏవేవి ఉన్నాయో అన్నిట్లో కూడా, అంటే చిన్నది పగిలిపోయినా కన్నం పడిపోయినా వాటిని వేస్ట్ చేసేయకుండా ఇలాంటి వాటికి కూడా యూజ్ చేసుకోవచ్చు. బకెట్స్ లాంటివి, ఏమైనా టబ్స్ అలాంటివి పెద్దవి అనమాట కొంచెం. మొత్తం ఇదిగో ఇది వచ్చేసి వంకాయ మొక్క అనుకుంటా, వంకాయ. ఇది కూడా ఒక మందార మొక్క. ప్లేస్ లేదు అని ఫీల్ అవ్వకుండా ఉన్న ప్లేస్లోనే దాన్ని ఎలా వాడుకోవాలి అన్నది కూడా ఒక క్రియేటివిటీ థాట్. చక్కగా దాన్ని వాడుకుని గార్డెనింగ్ అంటే ఈ ఫ్లవర్స్ అనే కాదు, ఎవరికి దేని మీద ఇంట్రెస్ట్ ఉందో ఈవెన్ వెజిటేబుల్స్ కూడా పండించుకోవచ్చు చక్కగా హ్యాపీగా. ఇక్కడ అమ్మ వాళ్ళు కాకరకాయలు అవి కూడా వేశారు, చూపిస్తాను. ఇదిగో చిన్నవి ఇంకా చాలా చిన్నగా ఉన్నాయి, కొంచెం పెద్దవ్వాలి. కాకరకాయలు అమ్మ వాళ్ళు లాస్ట్ టైం చాలానే వేశారు. బెండకాయ, వంకాయ, చిక్కుడుకాయ, ఇలానే రాడిష్, ఇలా చాలానే వేశారు అమ్మ వాళ్ళు. సో ఇదండి చామంతుల గార్డెన్ తోట వీడియో. ఎలా ఉంది? నచ్చిందా మీకు? బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కాకుండా, అదే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంటే ఈ చిలకల సౌండ్స్ అవి కూడా చాలా ప్రశాంతంగా ఉంది. బ్యాక్గ్రౌండ్ లొకేషన్ చూసారా ఎంత బాగుందో వ్యూ.